అరే గోపి, దాన్ని ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదురా. ఒక పాట గుర్తుకొస్తుంది, పాడమంటావా? మళ్ళా పాట? ఆ పాట ఏదో త్వరగా పాడరా అని అన్నాడు గోపి. తన చూపే ఓ మధురం, తన మాటే ఓ మధురం, తన నవ్వే ఓ మధురం, ఆ కురులే ఓ మధురం, తన వంపే ఓ మధురం, తన సొంపే ఓ మధురం, మధురం మధురం, తన అందం మధురం, మధురం మధురం, ఆ రూపం మధురం. అరే ఆపవెందుకురా, కంటిన్యూ చేయి అని అన్నాడు గోపి. ఇంతకు మించి తన గురించి నాకు తెలియదురా. నాకు తన రూపం మాత్రమే తెలుసు. ఆ రూపం వరకు నేను వర్ణించాను. అప్పుడే గోపి ఫోన్ రింగ్ అవుతే గోపి మాట్లాడదామని పక్కకు వెళ్ళాడు. నేను ఈలోపు కనబడుతుందేమో అని చుట్టూ చూశాను. ఇంతలో గోపి ఫోన్ మాట్లాడటం కంప్లీట్ చేసుకొని వచ్చాడు. సమయం దొరికితే వెతకటమేనా? కొంచెం గ్యాపీరా, ఇద్దరం కలిసి వెతుకుదామని చెప్పాను కదా. అదేమీ కాదురా, తను మళ్ళీ లోపలికి వచ్చిందేమో అని చూస్తున్నాను. ఎవర్రా కాల్ చేసింది అని నేను అడిగితే గోపి ఇంటి నుంచి అని అన్నాడు. సరేపా వెళ్దాం, ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎక్కడుందో ఏమో, తను మళ్ళీ కనబడుతుందో లేదో. తను మళ్ళీ కనబడుతుందా? నేను మీ తనుజ్ని, ఇది నా ప్రేమ శోధన.